परमात्म समारंभम ऋषिगण मध्यमम सद्गुरु पर्यंतम वंदे गुरु परंपरम आदेश जय महाकाल। శృంగారం ఈ శృంగారంలో మగవాళ్ళు తీసుకునేటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని జాగ్రత్తల అంశాల కోసం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చాలామంది శృంగారం అనేసరికి చాలా ఏదో ఈజీగా ఇలాగ చిటికేస్ట్ అయిపోయినట్టుగా సెకండ్ కాలం పనులాగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు। కొంతమంది ఏంటంటే ఏముందిలే అదే కదా అని అంటూ ఉంటారు। వాస్తవానికి ఆహ్లాదకరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని, మన పునరుత్పత్తిని కలిగించేటువంటి ఒక కార్యాన్ని అంత తేలిగ్గా మాట్లాడడం, అంత తేలిగ్గా చూడటం అన్నది అంత కరెక్ట్ కాదు। మనకి ఆనందం కలగాలి అంటే లోపల చాలా క్రియలు జరగాలి ఇంటర్నల్గా। మనం బయటకు కనిపించేది ఏదో చాలా చిన్న మొక్కలాగే కనిపిస్తుంది, కానీ అంత చిన్న మొక్క, మనం కనిపించే అంత చిన్న మొక్క కాదు టోటల్గా ఈ శృంగారం జరగడం। ఎందుకంటే లోపల చాలా క్రియలు, చాలా అంశాలు కోఆపరేట్ అయితే కానీ సెక్స్ అనేది జరగదు। సో అటువంటి అందుకే ఈ సెక్స్కి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి కార్యంగా భారతీయ శాస్త్రాలు వివరించడానికి కారణం అదే। దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని మధ్యయుగంలో కొంతమంది స్వార్థపరులు దాన్ని వేరే రకంగా వక్రీకరించడం జరిగింది। సో ఎవరు అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే మన జీవితాలు ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా, చక్కని ఆరోగ్యకరమైనటువంటి సంతానోత్పత్తిగా జరగాలి, మన కుటుంబ వ్యవస్థ చక్కగా వెళ్ళాలి అంటే కుటుంబం పెద్ద అని ఫీల్ అయ్యేటువంటి మగ పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడు తీసుకునేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తల విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఇది ప్రతి మగవాళ్ళు తప్పక చూడవలసినటువంటి తెలుసుకోవాల్సినటువంటి వీడియో ఇది। ఇక్కడ మగవాళ్ళు తీసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్తల విషయానికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని అంశాలు నేను ప్రస్తావిస్తున్నాను, కొన్ని వాటిని చక్కగా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం మీరు చేయండి। మీ జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆనందం చూస్తారు। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ శృంగారం తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు మొట్టమొదటిది, ఆకలి దాహం ఉన్నప్పుడు శృంగారం చేయకూడదు। మనకు ఆకలిగా ఉన్నప్పుడు లేదా దాహం వేసినప్పుడు తర్వాత ఎవడో వచ్చేస్తాడు ముందేదో దడదలు ఆడించేద్దాం అని ఎప్పుడు శృంగారం చేయకూడదు। ఎందుకు అంటే వేగాల్ని ఆపుతూ శృంగారం చేయటం అనేది చాలా తప్పు। సో అలా గనక చేస్తే శరీరం మరింత నీరసం అయిపోయి కృషించిపోయి అదర్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి। చాలామంది చాలా హెల్తీగా ఉన్నామండి కానీ అనుకోకుండా మాకు ఈ నరాల సమస్య వచ్చింది, లేకపోతే స్ట్రోక్లు వచ్చినాయి, ఇవన్నీ అంటూ ఉంటారు। వీళ్ళంతా ఎప్పటికప్పుడు ఇలా తప్పులు చేసిన వాళ్ళే గుర్తుపెట్టుకోండి, కాబట్టి మీ ప్రీవియస్ రికార్డ్ ఓపెన్ చేసి చూసుకోండి। ఇవన్నీ చెప్తుంది ఎందుకు అంటే మా సమయాన్ని వెచ్చించి మీరు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది। సో ఎప్పుడైనా సరే ఆకలి దాహం ఉండేటప్పుడు వాటిని ముందు ఫుల్ఫిల్ చేయండి, అప్పుడు శృంగారం సంగతి ఆలోచించండి। అవి మెయింటైన్ చేస్తూ పిల్లలు వచ్చేస్తారనో లేదా ఎవరో వచ్చేస్తారనో లేకపోతే ఎవరైనా చూసేస్తారు ముందు ఇదే కానిచ్చేద్దామనో ఇలా ఎప్పుడు చేయకూడదు। ఒక చిన్న ఉదాహరణ చెప్తాను। మీరు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో అలగతోనో లేకపోతే కోపంతోనో ఏదో గొడవ పడో చిన్న మనిషిని అనుకోండి, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఈ జాగ్రత్తలు ఇద్దరికీ వర్తిస్తాయి। బట్ పురుషుల నుండి నేను చెప్పే అంశాలు పురుషుడి వైపు నుండి కొద్దిగా ఎక్కువ కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది। స్త్రీలకు కూడా ఈ విషయాలు వర్తిస్తాయి। ఆకలి దాహంతో ఉండేటప్పుడు వాళ్ళు కూడా శృంగారం చేయకూడదు। ఇక్కడ జరిగేటప్పుడు ఎలా ఉంటుందంటే
ఏ మధ్యరాత్రిలోనూ వీళ్ళు కాంప్రమైజ్ అవుతారు. భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట అండర్స్టాండింగ్కి వస్తారు. అంతవరకు ఏవో మాటలు అనుకుంటారు, ఏదో చిన్న గొడవ పడతారు, ఏదో చేస్తారు. లేదా తెల్లవారుజామునికి ఒక కొలిక్కి వస్తారు. వచ్చినప్పుడు ముందు రోజు రాత్రి భోజనం చేయడం మానేశారు కదా రాత్రి. సో అప్పుడు నీరసం ఉంటుంది కదా, ఈ గొడవలో అరుస్తారు కదా, మాట్లాడతారు కదా, దాహం వేస్తుంది కదా. సో వాళ్ళు నీళ్ళు తాగడం మానేస్తారు, భోజనం చేయడం మానేస్తారు. అప్పుడు ఒకటి అయిపోయారు కదా అని శృంగారం మొదలెట్టేస్తారు. అక్కడ సమస్య. సో మీరిద్దరు ఒకటి అయ్యారు అనడానికి చక్కగా ఆత్మీయంగా ఆ ప్రేమతో మాట్లాడుకుని సరిపోద్ది సినిమా. సో దానికి మీరు శృంగారంతో ఫైనలైజ్ చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకు చేయకూడదు అంటున్నానంటే, మీకు ముందు ఒక లోపమే జరిగింది, ఒక బాడీలో ఒక డెఫిషియట్ అనేది ఏర్పడింది. అలా టైంలో శృంగారానికి మీరు పూనుకోకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఏదైనా దీర్ఘకాల వ్యాధితో మీరు సఫర్ అవుతున్నారు అనుకోండి, అంటే ఆ వ్యాధి తాలూకా ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి సమయంలోని శృంగారం చేయకూడదు. కానీ భార్యాభర్తలు ఇద్దరు మాత్రం ప్రేమగా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఆ ప్రేమ లేకపోతే మళ్ళీ వ్యాధి తాలూకా అంశం అనేది మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి. సో మీ హార్మోన్స్ నార్మలైజ్ చేయడానికి ఆ ప్రేమ సరిపోద్ది, కానీ దాన్ని శృంగారం వైపు పెట్టకూడదు. ఎందుకంటే వ్యాధితో మీరు ఇప్పుడు బాగా సఫర్ అవుతున్నారు. దాని హై సిమ్టమిక్ సిచ్యువేషన్లోని, అంటే లాంగ్ రన్ డిసీజ్ తాలూకా హై సిమ్టమిక్ సిచ్యువేషన్స్లో ఎప్పుడు కూడా శృంగారం చేయకూడదు. ఆ సిమ్టమ్స్ ఎక్స్పోజ్ అయ్యే సమయంలో ఇప్పుడు శృంగారం చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయానికి ఏంటంటే, బాగా నీరసంగా అనిపించినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు కాస్త బలాన్ని తెచ్చుకునేటువంటి ఔషధాలు ఆహారాన్ని తీసుకొని ఒక 2-3 రోజుల్లో నార్మలైజ్ అయ్యి అప్పుడు శృంగారం చేయాలి తప్ప. కానీ బాగా నీరసంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ఏదో అవకాశం దొరికింది కదా దడదలు ఆడించేద్దాం అన్న ఆలోచనలు ఇప్పుడు పెట్టుకోకూడదు. ఎందుకంటే అలా కనుక మీరు శృంగారం కనుక చేస్తే మళ్ళీ మీకు చాలా భయంకరమైన కాంప్లికేషన్స్ వస్తాయి. సో ముఖ్యంగా న్యూరో సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే, మానసిక వ్యాధి ఉన్న, అంటే మానసికంగా బాగా సఫర్ అవుతున్నారు అనుకోండి, మెంటల్గా హై మెంటల్ డిస్టర్బెన్స్లోని ఇప్పుడు కూడా శృంగారం చేయకూడదు. కానీ మెంటల్ డిస్టర్బెన్స్ నుండి బయటికి రావడానికి శృంగారం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు అంటే, ముందు ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్తో ప్రేమగా మసులుకోవాలి. ఎవరైతే మీ పార్ట్నర్స్ ఇద్దరు ఎవరైతే బాగా మెంటల్ డిస్టర్బెన్స్లో ఉందో, ఇంకొకరు ఆటోమేటిక్గా మీరే సైకాట్రీ పర్సన్ క్యారెక్టర్ అన్న మీరు తీసుకోవాలి. ఇంకో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసుకోవాలి. తీసుకుని వాళ్ళని ఈ సమస్య నుండి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి ధైర్యాన్ని, భరోసాని ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళని నార్మలైజ్ కండిషన్ తీసుకొచ్చి, నీకెందుకు, నీకు నేను ఉన్నాను కదా అనేటువంటి ధైర్యంతో శృంగారం జరిపించాలి తప్ప. కానీ హై మెంటల్ ప్రెజర్ ఉన్నప్పుడు శృంగారం అనేది ఇప్పుడు చేయకూడదు. అలా చేస్తే దానివల్ల ఒక్కొక్కసారి ఊహించిన పరిణామాలను మనం చూస్తాం. దౌర్భాగ్యం ఏంటంటే, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ, పరిణామాలు కానీ, దుష్పరిమాణాలు కానీ, ఇలాంటివి ఏవైనా సరే, ఈ బ్యాడ్ కాంప్లికేషన్స్, బ్యాడ్ రిజల్ట్ అన్నవి మన అందం. దానివల్ల వచ్చిందనేటువంటి థాట్ కూడా మనకు రాదు, అలా కొడతాయి. సో అందుకేంటంటే, మనం ముందు నుండి కొన్ని జాగ్రత్తలన్నా మన జీవితంలో పాటించుకోవాలి. ఇక తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, మలమూత్ర వేగాలు వచ్చినప్పుడు, అంటే ఏదైనా మనకి ఎక్స్క్రీసియస్ సిస్టమ్ కనుక వచ్చినప్పుడు ముందు ఆ పని క్లియర్ చేసుకొని అప్పుడు మీరు శృంగారంకి రండి. బాగా అర్జెంట్గా యూరిన్ వస్తుంది, శృంగారం ఎందుకు మీకు? ముందు యూరిన్ పోసుకోండి, ముందు ఆ ట్యాంక్ ఖాళీ చేయండి, అప్పుడు మొదలు పెట్టాలి. అదే ఫాస్ట్గా మీకు ఈ మోషన్ సెన్సేషన్ ఉందనుకోండి, ముందు పేగులను శుద్ధి చేసుకోండి, అప్పుడు వచ్చి కావాలంటే మీరు శృంగారం చేయండి. అంతే తప్ప దీనికి లింకులు అనేవి ఎప్పుడు పెట్టకూడదు. ఏదో అర్జెంటుగా అయిపోవాలి, ఏదో 2-3 సెకండ్లో దడదలు ఆడించాలి, ఇలాంటి ఆటల వల్ల ఏంటంటే మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. హార్మోన్ బ్యాలెన్సింగ్ అవ్వటం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు చెప్పాను, శృంగారం బయటికి చూడడానికి చాలా చిన్న పనిలాగే ఉంటుంది. దాని లోపల, శరీరం లోపల జరిగేటువంటి క్రియలు అన్నీ కాదు. హార్ట్ బీట్ దగ్గర నుండి, ఆలోచన పరిపక్వత దగ్గర నుండి, హార్మోన్ సిస్టమ్ దగ్గర నుండి, న్యూరో సిస్టమ్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కోఆపరేట్ అవ్వాలి. వీటిలో ఏ ఒక్కటి కోఆపరేట్ అవ్వలేకపోయినా సరే ముఖ్యంగా పురుషులు శృంగారం చేయలేరు. సో ఇంత క్రియ లోపల జరగాలంటే దానికి తగ్గట్టుగా మీ శరీరాన్ని మీరు సన్నద్ధం చేసుకోగలగాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక తర్వాత విషయానికి కనుక వచ్చినట్లయితే, భయంగా ఎప్పుడు శృంగారం చేయొద్దు, భయపడుతూ ఎప్పుడు శృంగారం చేయొద్దు. మీరు భయపడుతూ శృంగారం కనుక చేస్తే మీకు తెలియకుండానే మీ శరీరం తాత్కాలిక నపుంసకత్వంకి వెళ్ళిపోద్ది, అంటే ఇంపార్టెన్సీ లాంటి సమస్యలు ఏర్పడతాయి. సో ఇప్పుడు కూడా శృంగారం అనేది ప్రేమతోని, ధైర్యంతో
చేయాలి తప్పు, కానీ భయభ్రాంతి భీతులతో ఎప్పుడు చేయకూడదు. సో ఎప్పుడైతే మీరు భయపడుతూ శృంగారం చేస్తారు, అంటే ఎవరు వచ్చేస్తారో భయంతోనో, లేదా శృంగారం చేస్తానో ఏమైపోద్దానో, లేకపోతే చేయలేమేమో అని డౌట్తోనో, ఇలాంటి భయాలతో కనుక చేస్తే ఉన్నది కాస్త సంగతి ఎలా ఉన్నా సరే క్రమేణా మీకు ఈ ఇంపార్టెన్స్ లాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది, అంటే నపుంసకత్వం లాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల మీరు ప్రాక్టికల్గా అన్ని అవకాశాలు ఉన్నా, అన్నీ కుదిరినా శృంగారం చేయలేని పరిస్థితికి వచ్చేస్తారు. సో అందుకే భయాలు ఉన్నప్పుడు ఎప్పుడు శృంగారం చేయదు, కట్ చేసేయండి కావాలంటే. దేన్ని, భయాన్ని అయినా కట్ చేయండి, లేదా శృంగారాన్ని కట్ చేయండి, అంతేగాని భయం శృంగారం ఒక టైంలో మాత్రం పెట్టుకోవద్దు. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే యానిమల్ పొజిషన్స్, అదేవిధంగా వారల్ సెక్స్, నెక్స్ట్ అదేవిధంగా యానల్ సెక్స్, ఇటువంటివన్నీ కూడా ఆనందం కోసం చేసుకోవడం తప్పు కాదు, కానీ వాస్తవానికి ఏంటంటే కొన్ని రకాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శారీరకంగా అన్ని రకాలుగా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రం వీటిని ప్రయత్నించండి, కానీ లేకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు మీరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు కాస్త గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే అష్టప్రయోగం. సో ఈ అష్టప్రయోగంలో ఏమవుతుందంటే మీకు సాధారణంగా ఈ అష్టప్రయోగం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, రోజుకి 100 సార్లు అయినా చేయొచ్చు, ఏమీ కాదు, ఇలాంటి ప్రచారాలు ఈ మోడర్న్ సైన్స్లో బాగా పెరిగినాయి. కానీ దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంపార్టెన్సీ కేసులు పెరగడానికి కానివ్వండి, లేకపోతే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరగడానికి కానివ్వండి, కొన్ని రకాల న్యూరో ప్రాబ్లమ్స్ పెరగడానికి కానివ్వండి, తెలియకుండానే శరీర అంతర్గతాల్లో మర్మాభిగతాలు వాటికవే సహజంగా జరిగిపోవడానికి కానివ్వండి, వీటన్నిటికి కూడా కారణం చాలా వరకు అష్టప్రయోగం. సో ఇటువంటి అష్టప్రయోగం అలవాటు కనుక ఉంటే మీరు మెడిటేషన్ లాంటివి, లేదా ప్రాణాయామం లాంటివి, లేదా కొన్ని రకాల ఎక్సర్సైజ్ లాంటివి ఇలాంటివి చేసుకుంటూ మంచి బుక్స్ చదవటం, అంటే బుక్ రీడింగ్ డెవలప్ చేయటం, దానివల్ల ఏంటంటే మీ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. సో అటువైపుగా కనుక మీరు ఆలోచించినట్లయితే, అటువైపుగా మీరు ప్రయత్నించినట్లయితే మీకు చక్కని ఆరోగ్యం చేకూరుతుంది, చక్కని బలం అనేది చేకూరుతుంది. దానివల్ల వచ్చేటువంటి కొన్ని కాంప్లికేషన్స్ రావు. చాలామంది ఈ మధ్య కొంతమంది వైద్యుల తాలూకా మాటలు బట్టు వీటికి ఎక్కువ అలవాటు అయిపోవడం, ఈ వైపుగా ఎక్కువ ఆలోచనలో ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంది. వాస్తవానికి ఎప్పుడైనా రేరుగా అయితే ఆ సంగతి వేరు. బట్ ఈ రోజుల్లో ప్రచారాలు ఎలాగంటే రోజుకి 100 సార్లు అయినా మీరు అష్టప్రయోగం చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రచారాలు పెరిగినాయి. అది మీకు నైతికంగా ఏమాత్రం మంచిది కాదు, మానసికంగా కూడా ఏమాత్రం మంచిది కాదు, కొన్నిసార్లు భౌతిక శరీర ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయానికి కనుక మనం వచ్చినట్లయితే, కోపం ఎక్కువ ఉండేటప్పుడు ఎప్పుడు సెక్స్ చేయద్దు. ముందు శాంతపడండి, కోపం నుండి బయటికి రండి. కోపంతో ఉద్రేకాలతో చేసేటువంటి క్రియ కాదు శృంగారం. శృంగారం అనేది ప్రేమగా ఆనందంతో చేసేటువంటి క్రియ. దీనికి దానికి సంబంధం లేదు, రెండు విరుద్ధ ధ్రువాలు. ఆ కోపాన్ని తీసుకొచ్చి శృంగారం తీసుకెళ్ళి కోపంలోని, అలా ఏ డేట్లో పడితే దాంట్లో అన్నీ పెడుతూ ఉంటే లేనిపోయిన సమస్యలు అనేవి మనకు చుట్టుకుంటాయి. సో అందుకే ఎప్పుడు కూడా శాంతంగా ఆనందంగా ప్రేమాభిమానాలతో ఎప్పుడైనా శృంగారం చేయాలి, కానీ కోపంతోనే ఆవేశాలతోని భయభ్రాంతులతో ఎప్పుడు కూడా శృంగారం చేయకూడదు. కోపంతో కనుక మీరు శృంగారం చేస్తే మీకు తెలియకుండానే, ముఖ్యంగా పురుషులకి ప్రోస్టైటిస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే టెస్టికల్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా పేగుల్లో ఒక రకమైనటువంటి, అంటే కొన్ని లైక్ అమీబియాసిస్ లాంటివి కానివ్వండి, క్రాన్స్ డిసీజ్ లాంటివి కానీ ఇవి డెవలప్ అవుతాయి. వీటి వల్ల మీరు శృంగారం చేయడానికి మళ్ళీ ఇబ్బంది పడతారు. సో అందుకేంటంటే మీరు ఎప్పుడైనా సరే కోప ఉద్రేకాలతో భయాలతో ఎప్పుడు కూడా శృంగారాలు చేయొద్దు. ఇక తర్వాత విషయానికి కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా శృంగారం చేసిన తర్వాత, శృంగారం మధ్యలో కానీ, శృంగారం చేసిన తర్వాత కానీ, శృంగారం ఎండింగ్ టైంలో కానీ ఎక్కిళ్ళు వచ్చాయనుకోండి, ఎక్కిళ్ళు కనుక వస్తే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక ముఖ్యమైనటువంటి యోగ రహస్యం అని చెప్తున్నాను. ఎప్పుడైనా ఒకసారి అలా జరిగితే పర్లేదు, అలా ఎప్పుడు జరిగితే మాత్రం ముందు మీ శరీరాన్ని ఒక సన్నద్ధం తెచ్చుకొని వైద్యులకు చూపించి మీ శరీరం మొత్తం అంతా స్కానింగ్ గట్రా అన్నీ చేయించుకొని ఏ కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్గా జరిగిన తర్వాత మీరు మళ్ళీ శృంగారం మొదలు పెట్టండి.
మనం ఆకలితోని దాహాలతో చేయటాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. వాస్తవానికి ఎక్కిళ్ళు అనేవి రావడం కారణం ఏంటంటే మన శరీరంలోనే వాతాలు ఉంటాయి, వాయువులు ఉంటాయి. ఈ సమాన వాతం అనేటువంటి వాయువు ఉదాన వాతంలో కనుక కలిసినట్లయితే ఎక్కిళ్ళు వంటి సమస్యలు వస్తాయి. ఇలా రావటం వల్ల ఈ సమానవాతాన్ని మణిపూరక చక్రం అనేటువంటిది లీడ్ చేస్తూ ఉంటుంది. ఈ మణిపూరక చక్రం అన్నది మనకు టోటల్గా శరీరాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సమానవాతము, మణిపూరక చక్రము అనేటువంటివి చాలా కీలకమైనటువంటివి. అంటే శరీరాన్ని డెవలప్ చేసేది, శరీరానికి శక్తిగా తీసుకునేటువంటి ఆహారాన్ని శక్తిగా మార్చేది, ఇవన్నీ కూడా ఇవి చేస్తాయి. వాటి తాలూకా సిస్టంలో కనుక ప్రాబ్లం అయినప్పుడు ఈ శృంగారంలోని ఎక్కులు రావటం, శృంగారం తర్వాత ఎక్కులు రావడం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడం వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే మీరు మరణానికి దగ్గరలో ఉన్నారని యోగశాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా స్వరయోగం ఏం చెప్తుందంటే, స్వరయోగం మారణ కాండలోని ఏం చెప్తారంటే, ఎవరికైనా సరే శృంగారం చేసినప్పుడు కానీ, శృంగారం చేసిన తర్వాత కానీ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఎక్కులు కనుక వచ్చాయనుకోండి, ఏదో ఒకసారి 2 సార్లు జరిగితే పర్లేదు, ఫ్రీక్వెంట్గా కనుక జరిగినట్లయితే వాళ్ళు మరణానికి దగ్గరలో ఉన్నారని అర్థం. సో ముందు మీరు మీ ఆరోగ్యాన్ని సెట్ చేసుకొని అప్పుడు మీ శృంగారం మొదలు పెట్టాలి. అంతవరకు మీ శృంగారం చేయకూడదు. సో ఈ విషయాన్ని మాత్రం మీ అందరూ ముఖ్యంగా పురుషులు గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే, శృంగారం తర్వాత దాహం వేస్తుందని చెప్పేసి వాటర్ తాగుతారు చాలామంది, మంచినీళ్ళు. శృంగారానికి ముందు, శృంగారం తర్వాత కేవలం క్షీరపానం మాత్రమే చేయాలని చెప్తుంది ఆయుర్వేదం. సో శృంగారం తర్వాత కూడా, శృంగారానికి ముందు పాలు ఎందుకు తాగాలంటే బలం కోసం. శృంగారంలో బలం తగ్గుతుంది కాబట్టి శృంగారం తర్వాత కూడా మీరు పాలు తాగాలి. శృంగారం తర్వాత అలసిపోయి దాహంతో టప్పని నీళ్ళు తాగేస్తారు చాలామంది. శృంగారం తర్వాత కనుక మీరు ఎప్పుడూ కూడా వెంటనే నీళ్ళు తాగితే మీకు ఆయుక్షీణము, అనేకమైనటువంటి అనారోగ్యాలు మీ శరీరం కారణమవుతుంది. ఎప్పుడూ ఆ పని చేయకూడదు, ముఖ్యంగా పురుషులు. సో శృంగారం తర్వాత మీకు కావాలంటే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజుల్లోని కాస్త అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి వెంటనే అయిపోవాలి, అవకాశం దొరికినప్పుడు అయిపోవాలి అనేటువంటి తత్వాలు పెరిగిపోయి ఇటువంటి అనేకమైనటువంటి దురలవాట్లకి మనం తెలియకుండా మనం బానిసలు అయిపోయాం. ఈ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనేకంగా అయినటువంటి సమస్యలు మన శరీరంలోకి వచ్చి మన సంపాదన అంతటిని కూడా వైద్యులకు పోయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. సో ఎప్పుడు కూడా శృంగారం తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మంచినీళ్ళు తాగొద్దు, పాలు మాత్రం తాగండి, లేకపోతే విశ్రాంతి తీసుకోండి. కనీసం ఒక అరగంట సేపు అయినా సరే మీరు శృంగారం తర్వాత మంచినీళ్ళ జోలికి వెళ్ళదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే, మన శరీరాన్ని 3 హ్యూమర్స్ లీడ్ చేస్తాయి అన్నది యోగా, ఆయుర్వేద, సిద్ధ, మొత్తం భారతీయ సనాతన వైద్యులు అన్నీ చెప్పింది. వాటిని వాత, పిత్త, కఫాలు అంటారు. వాస్తవానికి శరీర మర్దన జరిగేటప్పుడు, అంటే శృంగారంలో జరిగేటువంటి శరీర మర్దనలు ఏవైతే ఉన్నాయో వాటిలోని వాతము, చుమ్మనాలు అంటే ముద్దులు పెట్టుకోవడంలోని పిత్తము, ప్యూర్ సెక్సువల్ గేమ్లోని కఫము, ఈ 3 కలిసి శరీరాన్ని సమస్థితికి తీసుకురావాలి. అందుకే శృంగారం అన్నది ఆరోగ్యకరం. అందుకే ఏమంటారంటే మీకు లంకనం పరమౌషధం, శృంగారం దివ్య ఔషధం అంటారు. శృంగారం అన్నది మీకు దివ్య ఔషధంగా పనిచేయాలి అంటే ఈ క్రియలన్నీ జరగాలి. వెంటనే ఏదో గాబరా ఆతృతగా కనుక జరిగినట్లయితే ఈ త్రిదోషాలు, ఈ 3 హ్యూమర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వాత, పిత్త, కఫాలు అన్నవి సరైన స్టెబిలైజర్కి రావు. ఆ రాకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇతర కాంప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఈ విషయాన్ని గమనించండి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే, ఎప్పుడూ కూడా కంగారుగా శృంగారం చేయకూడదు, ప్రశాంతంగా చేయండి. మీకు ప్రశాంతంగా చేసే అవకాశం లేకపోతే శృంగారం చేయడం మానేయండి, కానీ కంగారులోని, కోపాల్లోని, భయాల్లో ఎప్పుడు చేయొద్దు. ఇక తర్వాత విషయానికి కనుక వచ్చినట్లయితే, శృంగారం చేసే ముందు కానివ్వండి, చేసే వాళ్ళు కానివ్వండి, ఫ్రీక్వెంట్గా, రెగ్యులర్గా, అదేవిధంగా శృంగారం చేసిన తర్వాత మర్మాంగాల్ని, మర్మావయాల్ని శుభ్రత కలిగి ఉండటం చాలా చాలా ముఖ్యం. లేకపోతే దీనివల్ల ఒక్కొక్కసారి STD వంటి సమస్యలు వస్తాయి, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, లైంగిక వ్యాధులు వస్తాయి. ఒకసారి లైంగిక వ్యాధుల జోలికి కనుక మన శరీరం వెళ్ళిందంటే ఇంకా దాంతో గీక్కోలేక మనం చావాలి. సో ఈ విషయాన్ని తప్పనిసరిగా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే, మనకి కాలాలు 3 ఉంటాయి: వేసవి కాలము, శీతాకాలము, వర్షాకాలం.
ఈ కాలాలు బట్టి కూడా మనం శృంగారం చేయాలి. వేసవి కాలంలో శృంగారాన్ని మన పక్ష దినాలకు ఒకసారి చేయాలి, అంటే 15 రోజులకు ఒకసారి చేయాలి. వర్షాకాలంలో శృంగారాన్ని వారంలో 2 సార్లు చేయాలి, అంటే 3 రోజులకు ఒకసారి చేయాలి. శీతాకాలంలో మనసుకు నచ్చినన్ని సార్లు చేయొచ్చు. ఇది కాలానుగుణంగా శృంగారం గురించి చెప్పబడింది. సో ఈ విషయాన్ని అన్నింటినీ కూడా మనం చక్కగా కూడా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయినప్పుడు మాత్రమే ఈ జాగ్రత్తలన్నీ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడే మన శారీరక ఆరోగ్యం అనేది చక్కని సమస్థితిలో ఉంటుంది. లేకపోతే ఏం లేదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఏ సమస్య వస్తుందో తెలియదు. వచ్చిన సమస్యకి వేలకు వేలు లక్షలకు లక్షలు మనం డాక్టర్లకు పోయాలి. సో ఈ విషయాన్ని గమనించండి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఎస్టీడీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, లైంగిక వ్యాధులు అనేవి చాలా చాలా ముఖ్యం. లైంగిక వ్యాధులు ఉన్నప్పుడు మాత్రం దాదాపుగా శృంగారాన్ని దూరంగా ఉండాలి. ఒకవేళ శృంగారం చేయాల్సి వస్తే తగిన రక్షణ కవచాలని, రక్షణ కవచం అంటే కండోమ్స్ వంటి వాటిని ఉపయోగించి చేయడం అన్నది చాలా చాలా ముఖ్యం. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎస్టీడీ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం ఈ యానల్ సెక్స్, ఓరల్ సెక్స్, నెక్స్ట్ డిఫరెంట్ ఓవర్ యాంగ్జైటీతో డిఫరెంట్ పొజిషన్స్, ఇలాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళదు. దానివల్ల మరింత పెరిగేటువంటి అవకాశం అనేది ఉంది. సో నెక్స్ట్ స్త్రీల యొక్క బహిష్టు సమయం. స్త్రీల యొక్క బహిష్టు చాలాసార్లు ఏం జరుగుతుందంటే, మీకు చాలామంది ఈ రోజుల్లోని బహిష్టు సమయాల్లో కూడా శృంగారం చేయడం అనేది జరిగింది. ఆ మధ్యకాలంలో నేను ఎప్పుడో ఒకసారి చూశాను, బహిష్టు సమయంలోని స్త్రీలు వేరే గదిలో ఎందుకు ఉండాలి, వంట ఎందుకు చేయకూడదు, ఇలాగ కొన్ని హేతువాద ప్రశ్నలనే వచ్చాయి. ఒక విషయం గమనించండి, హేతువాద ప్రశ్నలు అడిగిన వాళ్ళు మగవాళ్ళు ఉన్నారంటే ఒక అర్థం ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు స్త్రీలు కూడా ఉన్నారు. ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతాను, మీరు స్త్రీలు అయి ఉండి బహిష్టు తాలూకా క్రమాలు మీకు తెలుసు కదా. నేనంటే పురుషుడు, నాకు తెలియదు, నాకు బహిష్టులు అవ్వవు. సో నాకు తెలియదు దాని గురించి. ఆ సమయంలో నా మైండ్ ఎలా ఉంటుంది, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది 100 మంది స్త్రీలను స్టడీ చేసి తెలుసుకున్నదే తప్ప, కానీ నేను ఒకసారి కూడా అనుభవించలేదు. ఏ మగాడు అనుభవించడు. సో స్త్రీలుగా మీరు అంతా అనుభవించే ఉంటారు కదా. ఆ టైంలో మీ తాలూకా ఆరోగ్య పరిస్థితి కానివ్వండి, మీ శారీరక బలం కానివ్వండి, మీ ఆలోచన తీరు కానివ్వండి, మీ వే ఆఫ్ కాన్సన్ట్రేషన్ కానివ్వండి ఎలా ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని, ఇంట్లో ఉంటే స్త్రీలు ఖాళీగా ఉండలేరు, వాళ్ళ చేతిలో ఊరికనే ఉండవు, ఏదో ఒక పని కలెక్ట్ చేసుకుంటారు. అలా కలెక్ట్ చేసుకోకుండా వాళ్ళని రెస్ట్లో ఉంచి ఆ 3 నుండి 5 రోజుల పాటు ఆ రెస్ట్లో ఉంచి మిగిలిన 25 రోజులు వాళ్ళు పని చేస్తే కానీ మనకు దినం తీరదు. కాబట్టి మిగతా 25 రోజులు వాళ్ళు పని చేయగలిగేటువంటి శక్తి ఆ టైంలో వాళ్ళకి విశ్రాంతినిచ్చి కలిగించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఒక్క ఆచారాన్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి ఏవేవో ఎందుకు చేయకూడదు, అలా చేస్తాం, అప్పుడు ఎందుకు గుళ్ళోకి రాకూడదు, అప్పుడు ఎందుకు మేము బట్టలు తొక్కకూడదు, అప్పుడు ఎందుకు వంట చేయకూడదు అంటే చెయ్యండి, తప్పేం కాదు. ఇవి యాక్చువల్గా ఇవి ఖచ్చితంగా తప్పని ఎవరు చెప్పలేదు. ఇలా ఉండమని ఎందుకు చెప్పారు అంటే, మిగిలిన 25 రోజులు మీరు మీ వర్క్ యాక్టివ్గా జరగాలి అంటే, ఇప్పుడు ఈ వీడియో ఒక సెల్ ఫోన్లో తీస్తున్నాను, ఇది బాగా పని చేయాలంటే దాని బ్యాటరీ కరెక్ట్గా ఉండాలి, ఛార్జింగ్ కరెక్ట్గా ఉండాలి. ఛార్జింగ్ డౌన్ అయినప్పుడు ఛార్జింగ్ పెట్టి దానికి రెస్ట్ ఇవ్వాలి. ఛార్జింగ్ పెట్టి అప్పుడు కూడా వీడియోలు తెగ అలాగా తన్నుతూ ఉంటే మొబైల్ ఎందుకు పనిచేస్తుంది. సో దేనికైనా సరే ఒక రెస్టింగ్, ఒక విశ్రాంతి అనేది అవసరం ప్రతి బాడీకి కూడా. సో ఆ టైంలో వాళ్ళ తాలూకా బహిష్టు క్రమంలోని ఈ బ్లీడింగ్ లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో వాళ్ళ తాలూకా వేడి అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి వేడిని తగ్గించాలంటే తమస్సు వంటి గుణాన్ని ఏర్పాటు చేయాలి. అంటే కఫ దోషని మనం పెంచాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళని విశ్రాంతిలో ఉంచాల్సి ఉంటుంది. విశ్రాంతిలో ఉంచడం వల్ల వాత సమనం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల వీళ్ళ ఆరోగ్యాన్ని సమస్థితికి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ అధిక వేడి వల్ల మీరు ఏవైనా పనులు చేస్తే శరీరం మరింత వేడి పెరిగి శరీరం మరింత దోషానికి గురయ్యి మీకు అనారోగ్య పరిస్థితులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక మంచి ఆచారాన్ని పెట్టారు, రెస్ట్ తీసుకోండి అమ్మా అనేసి. మీకు రెస్ట్ తీసుకోమని చెప్పినా మీకు లాజిక్లు వచ్చినాయి. సో అటువంటివి ఎప్పుడు కూడా మీరు హేతువాద విషయానికి వెళ్ళే ముందు మన పాత ప్రాచీన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కాలానుగుణంగా కొన్ని మార్చుకున్నాం. కానీ అన్నిటినీ పూర్తిగా మార్చేసుకున్నాం అని కనుక మీరు అనుకుంటే దానివల్ల సమస్య మీరే ఎదుర్కొంటారు. మీరు ఒక్కరు ఎదుర్కొన్నట్టు ఉండదు, మీ వల్ల మీ మీద ఆధారపడినటువంటి మీ కుటుంబం అంతా ఎదుర్కొంటుంది. సో ఆ టైంలోని విశ్రాంతి అనేది చాలా అవసరం. బహిష్టు సమయంలో ఎటువంటి పరిస్థితిలో మీ భర్తలకి ఎంత మూడు వచ్చినా సరే దగ్గరికి రానివ్వద్దు.
ఎందుకు అంటే ఒక విషయం చెప్తాను చూడండి. అంత అధిక వేడి మీలో ఉండేటప్పుడు కనుక శృంగారం కనుక జరిపితే వీళ్ళ మర్మావయవం అన్నది అంటే పురుషుల యొక్క పెనిస్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాన్. అంతటి వేడిలో కనుక ఇది శృంగారం జరిపితే వీళ్ళకి ఆయుక్షీణం అన్నది ఆయుర్వేద వాపు. మీరు ఆయుర్వేదాన్ని నమ్మండి నమ్మకపోండి, అది మీ వ్యక్తిగత విషయం. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఇలా చేస్తే ఈ సమస్య వస్తుంది అని కనుక భారతీయ శాస్త్రం చెప్పింది అంటే అది వచ్చి తీరుతుంది. మీకు తెలియకుండానే అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు మీకు వస్తాయి. స్టార్టింగ్ నుండి నా వీడియోలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ మీరు కాస్త మీ జీవన విధానంలో కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు తెలియకుండానే మీరు పే చేసే మెడికల్ బిల్ తగ్గిపోతుంది. కాబట్టి ఛాలెంజ్ చేసి చెప్తాను. సో మీ మేలు కోరి నేను చెప్తాను, ఎటువంటి పరిస్థితిలో కూడా బహిష్టు సమయంలో పురుషులు ఎటువంటి పరిస్థితులు మీ భార్యలు బహిష్టు అనేటప్పుడు ఏదో ఎక్కద్దాం చేసేద్దాం అన్న ఆలోచనలో మాత్రం ఎప్పుడు వెళ్ళొద్దు. శృంగారాన్ని ఆ 3 రోజులు లేదా 5 రోజులు పూర్తిగా ఆపండి. కనీసం 3 రోజులు, వాస్తవానికి 5 రోజులు. సో కనీసం 3 రోజులు అయినా సరే మీరు వాటికి దూరంగా ఉండండి. ఇది చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా బ్లీడింగ్ అయ్యే టైంలో ఎటువంటి పరిస్థితుల్లో మీరు లోపల బ్లీడింగ్ అయితే కింద నుండి మీరు ప్రెజర్ అవ్వద్దు. ఆ మధ్య ఎవరో నా ఒక టాక్ ఏదో వచ్చింది, నా చెవున పడింది. ఇలాంటి దౌర్భాగ్య టాకులని నా చెవునే పడుతూ ఉంటాయి. సో పైనుండి బ్లీడింగ్ అయ్యేటప్పుడు కింద నుండి కనుక ప్రెజర్ ఇస్తే సెక్స్ ద్వారా ఆ స్త్రీకి ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ఒక ప్రచారం మొదలైంది. సో ఇటువంటి దుష్ప్రచారాల జోలికి వెళ్ళొద్దు. కొన్ని అంశాలని మన పెద్దలు ఏదైతే పెట్టారో, మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫాలో అయితే మనకు తెలియకుండానే మన శారీరక ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది. మనకు అనారోగ్యం వచ్చిన దాకా తెలియదు ఆరోగ్యం తాలూకు విలువ. సో ఎటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే గర్భిణి. ఈ గర్భిణీ స్త్రీలు శృంగారం అన్నది దాదాపుగా అంటే మన ప్రకృతి వైద్యం దృష్టి కానివ్వండి, ఏ పరంగా చూసుకున్నా సరే కాస్త గర్భం కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి కాస్త శృంగారం దూరంగా ఉండమని చెప్తున్నాయి యోగ శాస్త్రాలని. కానీ అన్ని రోజులు మీరు ఉండరు అన్న విషయం నాకు తెలుసు. కాబట్టి గర్భం మీద ప్రెజర్ పడకుండా కొన్ని కేర్ఫుల్ అన్నది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది మీకు కొన్ని ఇమేజెస్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు ఆ ఇమేజెస్ అన్నది చూడండి. చూసారు కదా ఇమేజెస్. ఆ ఇమేజెస్ని కనుక మీరు చూసుకొని వాటిని కరెక్ట్గా మీరు ప్రాపర్ వేలో కనుక పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య ముఖ్యంగా స్త్రీ గర్భిణీతో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ముఖ్యంగా ప్రేమాభిమానాలు కానీ శృంగారం కాదు. సో శృంగారం ఎప్పుడైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు చూపించబడినటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అనుగుణంగా మీరు వాటిని ఫాలో అయితే సరిపోతుంది. అంటే ముఖ్యంగా ఆ స్టమక్ మీద ప్రెజర్ అనేది పడకూడదు. పడితే మళ్ళీ సమస్య అనేది వస్తుంది. సో ఈ విషయాన్ని కనీసం ఈ విషయాన్ని అయినా సరే మూఢనమ్మకంగా అనుకోకుండా ఫాలో అయితే మంచిది. ఇక తర్వాత విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు ఏంటంటే మీకు శృంగారానికి దూరంగా అంటే శృంగారానికి అవకాశం పార్ట్నర్ లేనంతసేపు బాగా ఆలోచిస్తాం. శృంగారం ఎలా చేయాలో తెలుసు, శరీరంలో ఎలాంటి డిఫెక్ట్లు ఉండవు, అంత ఆరోగ్యంగానే ఉంటుంది. కానీ శృంగారం చేసే సమయంలో ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. ముఖ్యంగా చేయలేకపోవడం, అంగస్తంభన అవ్వలేకపోవడం, దీనివల్ల అవమానంగా ఫీల్ అవటం, ఇవన్నీ కూడా ఏంటంటే శృంగారం నేను చేయలేనేమో అన్న భయం, భావం, అటువంటి ఆందోళన, వీటి వల్ల ఇలాంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ మీరు కాస్త దూరంగా పెట్టి చక్కగా మీరు ఒక కౌన్సిలింగ్ కనుక తీసుకున్నట్లయితే ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ నుండి మీరు బయటకు వస్తారు. ఒక వ్యక్తి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల స్త్రీ ముందు కనుక సెక్స్ కనుక చేయలేని పరిస్థితిలో కనుక వస్తే ఆ స్త్రీయే ఆ కౌన్సిలర్గా ఆ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి పాత్రను కనుక పోషించినట్లయితే వాళ్ళిద్దరి మధ్య మరింత ప్రేమాభిమానాలు పెరుగుతాయి.
సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో మీరు ముందు ధైర్యంగా ఉండి మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ చక్కగా కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే శీఘ్రస్ఖలనము స్త్రీ యొక్క భావప్రాప్తి. దీనికోసం ఆల్రెడీ నా గత వీడియోలో ఉన్న ప్రీమేచ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి శీఘ్రస్ఖలనం కోసం నేను చెప్పడం జరిగింది. మీరు అది చూసినట్లయితే మీకు దాని గురించి వివరాలన్నీ తెలుస్తాయి. సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ శృంగారంలోని ఈ వ్యవహారంలోని ఎప్పుడూ కూడా మీరు తగిన జాగ్రత్తలు కనుక తీసుకొని ఆనందంగా ఆహ్లాదకరంగా ఆరోగ్యకరమైనటువంటి శృంగార సంబంధాన్ని మీరు కలిగి ఉండాలనేటువంటిది ఒక్కటే నా యొక్క ప్రప్రదమైనటువంటి గోలు మోటో. సో మీరు అలా గనక కలిగినట్లయితే మీరు చక్కని ఆరోగ్యాన్ని పొందుకొని మీ యొక్క జీవితాన్ని ముందుకు స్పష్టంగా నడిపించగలుగుతారు. అది థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.